దేవుని వాక్యం ధ్యానం చేసుకుందాం. హగ్గయి గ్రంథము మొదటి అధ్యాయము. హగ్గయి గ్రంథము మొదటి అధ్యాయము 2వ వచనము 4వ వచనము చదువుకుందాం. సమయమింకా రాలేదు, యెహోవా మందిరమును కట్టించుటకు సమయమింకా రాలేదని ఈ జనులు చెప్పుచున్నారే. 4వ వచనం. ఈ మందిరము పాడైయుండగా మీరు సరంబి వేసిన ఇండ్లలో నివసించుటకు ఇది సమయమా? మరి ఒక మాట కూడా చదువుకుందాం. అదే మొదటి అధ్యాయము 9వ వచనములో సెకండ్ లైన్. నా మందిరము పాడైయుండగా మీరందరూ మీ మీ ఇండ్లు కట్టుకొనుటకు త్వరపడుట చేతే కదా. చాలు. మహాపరిశుద్ధుడైన యేసయ్య, నీ మాటలు ధ్యానం చేసుకొని పోతుండగా మాకు కావలసిన మాటలు మీరు మాకు అందించండి. నీ వాక్యములలో తగిన సత్యాలను మీరు మాకు నేర్పించమని ప్రార్థన చేస్తున్నాం. వచ్చిన ప్రతి వారిని పేరు పేరును మీ చేతులకు అప్పగిస్తూ ప్రతి వారిని మీరు దీవించండి అయ్యా, ఆశీర్వదించండి. వారి కుటుంబాల్లో ఎంతవడి మీరు నీ కార్యం మీరు జరిగిస్తున్నారు. నీ వాక్యం ధ్యానం చేస్తుండగా ప్రతి కార్యములు, ప్రతి చీకటి శక్తులు, ప్రతి నిద్రమొత్తు, ప్రతి అనాలోచన యేసు నామములో మీరు లయపరచమని ప్రార్థన చేస్తూ మీరే నీ బలమైన సన్నిధి మా మధ్యలో ఉంచి మీరు కృప చూపమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. మనుషులమైన మనము కొన్ని వాటికి ప్రాధాన్యత ఇస్తాము, కొన్ని వాటికి మనము ప్రాధాన్యత ఇవ్వము. నేను చెప్పిన మాట మీకు అర్థమైందా? ఏమని చెప్పాను? మనుషులమైన మనము కొన్ని వాటికి ప్రాధాన్యత ఇస్తాము, కొన్ని వాటికి మనము ప్రాధాన్యత ఇవ్వలేము. కొన్ని వాటికి శ్రద్ధ వహిస్తాము, కొన్ని వాటికి శ్రద్ధ వహించము. దేని గురించి శ్రద్ధ వహిస్తాం, దేని గురించి శ్రద్ధ వహించము? చదువు ఉంది, ఆట ఉంది. దేని మీద శ్రద్ధ ఉండదు, దేని మీద శ్రద్ధ ఉండదు? చెప్పండి. చదువు అంటే బాగా శ్రద్ధ కదా, ఆటలంటే బాగా శ్రద్ధ కదా. ఎంతమందికి మొబైల్ ఫోన్ అంటే శ్రద్ధ, పుస్తకం అంటే శ్రద్ధ? మనుషులమైన మనందరం ఎట్లా అంటే కొన్ని వాటి మీద, మనకిష్టమైన వాటి మీద శ్రద్ధ పెడతాం, మనకిష్టం లేని వాటి మీద అశ్రద్ధ పెడతాం. ఈ ఉదయకాల సమయంలో మీకు ఒక విషయం గురించి చెప్పాలనుకున్నాను. ఈ ప్రవక్త పేరేం పేరు? హగ్గయి. మీ పక్కన వాళ్ళ వైపు తిరిగి చెప్పండి, ప్రవక్త పేరేం పేరు? హగ్గయి. హగ్గయి అనే వ్యక్తి ఎప్పుడు దేవుని సేవ చేశారంటే, ఇజ్రాయేలీ ప్రజలు 70 సంవత్సరాల పాటు బబులోన్లో ఉన్నారు. ఎన్ని సంవత్సరాలు ఉన్నారండి బబులోన్లో? 70 సంవత్సరాల పాటు బబులోన్లో ఉన్నారు. 70 సంవత్సరాల పాటు వారు బబులోన్లో ఉన్న తర్వాత ఏమైందంటే, దేవుడు కోరేషు రాజు మనస్సును ప్రేరేపించడం ద్వారా వారు మరలా చెరలో నుంచి యెరూషలేముకి రావడం జరిగినది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎప్పుడైతే యెరూషలేముకు వాళ్ళు వచ్చారో వారికి అధిపతులకు ఎవరున్నారు? హగ్గయి గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచనం ప్రకారంగా యూదా దేశం మీద అధికారిగా ఎవరున్నారంటే జెరుబ్బాబెలు ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా యూదా దేశానికి ప్రధాన యాజకుడు ఎవరున్నారంటే యెహోషువ ఉన్నారండి. అధికారి ఎవరున్నారు? జెరుబ్బాబెలు ఉన్నాడు. ప్రధాన యాజకుడు ఎవరున్నారు? యెహోషువ ఉన్నారు. వీరిద్దరిని దేవుని ప్రేరేపణ ద్వారా వారిద్దరిని ఏర్పరిచి వారు యెరూషలేములో వాళ్ళు ఉంటున్నట్టుగా, యెరూషలేములో యాజకత్వం చేస్తున్నట్టుగా, యెరూషలేములో అధికారిగా ఉన్నట్టుగా దేవుని లేఖనాలు స్పష్టంగా సెలవిస్తున్నవి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎప్పుడైతే 70 సంవత్సరాల తర్వాత వాళ్ళ సొంత ఊరు రాగానే, వారి సొంత ఊళ్ళో వాళ్ళకి ఇల్లులు ఉన్నాయా? లేవు. వారి సొంత ఊరు రాగానే ప్రాకారం ఉందా? లేదు. వారి సొంత ఊరు రాగానే వాళ్ళకి చర్చి ఉందా? లేదు. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము మా పట్టణంలో కొన్ని ఇల్లు కట్టుకోవాలన్నా, మా పట్టణంలో ఒక కన్స్ట్రక్షన్ జరగాలన్నా ముందు మాకు సెక్యూరిటీ కావాలి మా ప్రదేశం కొరకని మొట్టమొదటిగా వాళ్ళంట ప్రాకారాలు కట్టాలని అనుకున్నారంట. ఏం కట్టాలనుకున్నారండి? ఎవరు కట్టారు బైబిల్లో ప్రాకారాలు? ఎవరు కట్టారండి? నెహెమ్యా. వాక్యం చదివితే మనకు తెలిసింది. నెహెమ్యా అనే వ్యక్తిని దేవుడు బలపరచడం ద్వారా ఈ నెహెమ్యా అనే వ్యక్తి రాజుకు గిన్నందించేవాడై ఉన్నాడు. ఆయన ఎదుటికెళ్ళినప్పుడు ఆయన ముఖంలో ఉన్న విచారమును రాజు చూచి పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మనసును ప్రేరేపించడం ద్వారా ఏమైందంటే, ఆయన అనేకమైనవి కావాల్సిన రాళ్ళు, కావాల్సిన చెట్లు, అవన్నీ డబ్బును, పనివాళ్ళని అందరినీ పంపించడం ద్వారా వారంట ఫస్ట్ ఆఫ్ ఆల్ వారి దేశముల చుట్టూ
ప్రాకారం కడదామని నిర్ణయించుకున్నారంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రాకారం కట్టిన తర్వాత వాళ్ళు ఏం కడదాం అనుకున్నారు? దేవుని మందిరం కట్టుకుందాం అనుకున్నారు. దేవుని మందిరం కట్టుకున్న తర్వాత వాళ్ళు అనుకున్నారు, మా సొంత ఇల్లు కట్టుకుందాం అనుకున్నారు. మొత్తం మూడు కన్స్ట్రక్షన్స్ చెప్పాం. మొట్టమొదటి కట్టడం ఏంటిది? ప్రాకారం. రెండవది దేవుని మందిరం. మూడవది ఏంటిది? వాళ్ళ సొంత ఇల్లు. ఇప్పుడు జరిగిన పరిస్థితి మీకు చెప్తాను. ఎప్పుడైతే రాజు యొక్క సహాయం ద్వారా ప్రాకారాలు కడదామని వాళ్ళకి డబ్బులు వచ్చినాయో, ప్రాకారం కడదామని పనివారు అంతా వచ్చారో, వెంటనే చుట్టుపక్కల ఉన్న దేశంలో ఉన్న రాజులు వీరి మీదకి వ్యతిరేకంగా మాట్లాడుతూ, మీరు ఇక ప్రాకారం కట్టకూడదు, మీరు ప్రాకారం కడితే మీ మీదకి వచ్చి మేము అటాక్ చేస్తామని ఎంతగానో వీరిని హేళన చేస్తుంటంట. ఆ ప్రాకారాన్ని కట్టేటప్పుడు ఒక చేతుల్లో టాపీ పట్టుకునే వాళ్ళంట, ఇంకో చేతిలో కత్తి పట్టుకునే వాళ్ళంట. ఒక చేతిలో ఏముండేదండి? టాపీ, ఇంకో చేతిలో కత్తి. ఒకవేళ కూలోడు అనుకో, ఒకటి చేతిలోనేమో రాయి ఉండిద్దంట, వాడు ఇంకో చేతిలో ఏముండిద్ది? కత్తి. ఒకటి చేతిలోనేమో సిమెంట్ వచ్చుండిద్ది, ఇంకో చేతిలో ఏముండిద్ది? ఖడ్గము. దేనికనంటే ఈ యొక్క ప్రాకారము కడుతున్నప్పుడు శత్రువులు వచ్చి హాని చేస్తుంటే వారి నుంచి తప్పించుకునే దాని కొరకు, వారి నుంచి వాళ్ళు దాని నుంచి వాళ్ళు క్షేమము కలుగునే దాని కొరకు వారి చేతిలో ఖడ్గము మరి ఒక చేతిలో పని చేస్తూ ఉన్నారండి. ఆ టైంలో కొన్ని దినాల పాటు ఏం చేశారంటే పని ఆపేశారు. ఎందుకంటే ఈ శత్రువులు వచ్చి గందరగోళం చేయడం ద్వారా, మీరు ప్రాకారం కట్టకూడదని గందరగోళం చేయడం ద్వారా ప్రాకారాలు కట్టడం ఆపేశారు. సరే, వీళ్ళు అనుకున్నారు, సరే ప్రాకారం కట్టే వాళ్ళు ఒక గుంపు అయితే, ఇప్పుడు కొంతమంది అనుకున్నారు, ఇప్పుడు మనము చర్చి కడదాము, మనము దేవాలయం కడదాం అనుకుని దేవాలయము పునాదులు వేశారంట. ఫస్ట్ ఏం చేస్తారంటే, ఒక పని ప్రారంభించే ముందు శంకుస్థాపన చేస్తారు. శంకుస్థాపన చేసిన తర్వాత ఏం చేస్తారు? పిల్లర్లు వేస్తారు. పిల్లర్లు వేసిన తర్వాత ఏం చేస్తారు? భీములు పోస్తారు. భీములు పోసిన తర్వాత ఏం చేస్తారు? గోడలు కట్టి స్లాబ్ వేసి ప్లాస్టింగ్ వేసి ఇంట్లోకి వెళ్తారు. అవునా కాదా? నేను చెప్పిన తప్పైతే నాకు చెప్పండి. అలానే వీరు కూడా ఏం చేస్తారంటే శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన చేసి పిల్లర్లు వేశారు. పిల్లర్లు వేసిన తర్వాత వారు భీములు వేశారండి. భీములు పోసిన తర్వాత ఏమైందంటే చర్చి కట్టకూడదని చాలా మంది వ్యతిరేకించారు. ఎప్పుడైతే చాలా మంది, ఆ టైంలో ఏమైందంటే సమరయులు అనే వాళ్ళు ఉంటారు. ఎజ్రా గ్రంథంలో కనబడింది ఈ మాట అంతా. నెహెమ్యాలో, ఎజ్రాలో నేను చెప్పేదంతా మీకు కనబడింది. చదవడానికి సమయం లేదు కాబట్టి నేను స్టోరీ రూపంలో చెప్తున్నా. ఆ టైంలో సమరయులు అనే వారు వచ్చన్నారంట, అయ్యా యూదులైన మీరు చర్చి కట్టుకుంటేట్లా, మేము కూడా మీతో కలిసి దేవాలయం కడదాము, మీ కులము మా కులము, యూదులు సమరయులు ఇద్దరం కలిసి మందిరం కడదామంటే, అప్పుడు యూదులు ఏమన్నారండి? యూదులకి సమరయులకి సాంగత్యం లేదు కాబట్టి మీరు మాతో కలిసి దేవాలయం కట్టుకోవద్దు, అవసరం వస్తే మీరు మీ దేవాలయం కట్టుకోండి, మాకు మాత్రమే మా సొంత దేవాలయం మేము కట్టుకుంటామని ఎంతగానో వ్యతిరేకించారు. ఎప్పుడైతే అలా వ్యతిరేకించిన వెంటనే ఈ సమరయులు ఏం చేశారంటే, వీరికి ఎవరైతే ఆర్థికంగా సహాయం చేస్తున్నారో, వీరికి ఎవరైతే రాజు భద్రతనిస్తున్నారో ఆ రాజు కంట ఇజ్రాయిల్ మీద వ్యతిరేకంగా చెప్పారు. ఏమని చెప్పారు? అయ్యా, నువ్వు డబ్బులు పంపిస్తుంటే వీళ్ళు ప్రాకారాలు కట్టట్లా, నువ్వు డబ్బులు పంపిస్తుంటే వీరు దేవాలయం కట్టట్లా, ఆ డబ్బుల్ని వృధా చేస్తున్నారు, ఇక్కడ సరిగా పని చేయట్లేదు. అసలు వాళ్ళు ఎలా ఉన్నారంటే నీ మీదే తిరగబాటు చేసే వాళ్ళకు ఉన్నారయ్యా, నువ్వు నీ మీద యుద్ధానికి వచ్చే వాళ్ళకు ఉన్నారయ్యా, నీ అధికారుల మీద వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని సమరయులు అనే ప్రజలు ఏం చేశారంటే ఇజ్రాయెల్ ప్రజల గురించి, యోధా ప్రజల గురించి వ్యతిరేకంగా ఈ యొక్క కోరేష్ బబులోను ప్రజలకు చెప్పగానే ఆ దేశపు రాజు వీళ్ళకి పంపించే ప్రతి వనరులన్నీ ఆపేశాడు. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ దేశపు రాజు అధికారి ప్రాకారాన్ని కడతానికి సహాయం చేయట్లా, మందిరం కడతానికి సహాయం చేయట్లా, ఇప్పుడు వాళ్ళు ఏం చేశారో చెప్తా వినండి. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే వారు ఇల్లు కట్టుకోవడం మొదలు పెట్టారంట. యూదా ప్రజలు కూడా ప్రాకారం కడదాం అనుకున్నారు, ఆగిపోయింది. తర్వాత దేవాలయం కడదాం అనుకున్నారు, ఆగిపోయింది. మూడోది వారు ఇల్లు కట్టుకుందాం అనుకున్నారు, ఆగిపోయిందంటారా? ఆగిపోలా. వాళ్ళు ఇల్లు కట్టుకుందాం అనుకున్నారు కానీ ఇల్లు కట్టించే విషయంలో వారు ఆగిపోలా. వారు ఇల్లు ఎలాంటి ఇల్లు కట్టుకున్నారంటే మొదటి అధ్యాయం 4వ వచనము, వారు ఎలాంటి ఇళ్లల్లో ఉంటున్నారంటే సరంబి వేసిన ఇళ్లల్లో ఉంటున్నారంట. ఎందులో ఉంటున్నారండి? సరంబి. దీనిని కొన్ని ట్రాన్స్లేషన్స్ ఎలా చెప్తాయి అంటే పాలిష్ బండ్లు వేసిన ఇళ్లలో ఉంటున్నారంట. ఇల్లు ఏ ఇంట్లో ఉంటున్నారు? పాలిష్ బండ్లో, తర్వాత గ్రానైట్ అంటారు చూసారా,
అటువంటి ఇల్లు నిర్మించుకుంటున్నారంట. ఈ యొక్క దేవుడు హగ్గై ప్రవక్తను ఎందుకు లేపారంటే, అయ్యో నా ప్రజలకు నేను వాగ్దానం ఇచ్చి బబులోను నుంచి నేను తెచ్చానే, ఈడ తెచ్చిన తర్వాత ప్రాకారం కట్టుకోవట్లా, తెచ్చిన తర్వాత నా మందిరం కట్టుకోవట్లా, కానీ వాళ్ళ సొంత సుఖము కొరకు, సొంత సంతోషము కొరకు, వారి కుటుంబాలు వారి బిడ్డలు మాత్రమే దీవించ సంతోషంగా ఉండాలని, వారి యొక్క క్షేమము కొరకు, వారి యొక్క ఆనందము కొరకు చూస్తున్నారే కానీ నా మందిరాన్ని కట్టట్లేదని దేవుడు ఎంతగానో బాధపడి తన సేవకుడైన హగ్గైని దేవుడు లేపుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ హగ్గైతో పాటే మలాకి వచ్చాడు, మలాకితో పాటు జకరియా. దేవుడు ఒక్కొక్క ప్రవక్తను లేపుకొని ప్రప్రథముగా హగ్గై అనే ప్రవక్తను లేపు చెప్తాడు కదా, అయ్యా మీరు అంటాడు కదా, అక్కడ వాళ్ళు అంటారంట 2వ వచనంలో, సమయము ఇంకా రాలా, యెహోవా మందిరము కట్టించుటకు సమయము ఇంకా రాలా. ఈరోజు నా ప్రసంగ అంశం ఏంటిదంటే దేవుని మందిరం యొక్క విశిష్టత. మీ పక్కన వారి వైపు తిరిగి చెప్పండి, దేవుని మందిరం యొక్క విశిష్టత అంటే అంటే అర్థమైంది, ద స్పెషాలిటీ ఆఫ్ ద గాడ్స్ టెంపుల్. దేవుని మందిరం యొక్క విశిష్టత గురించి మనము ధ్యానం చేద్దాం. అందుకే ప్రారంభంలో చెప్పే కదా, మనము కొన్ని తృణీకరిస్తాము, కొన్నిటికి అశ్రద్ధ చేస్తాము, కొన్ని వాటి మీద మనసు పెట్టము. ఈ హగ్గై ఉంటున్న సమయంలో ఏమైందంటే, అక్కడ ఉంటున్న ప్రజలు కూడా దేవుని మందిరం గురించి అశ్రద్ధ చేశారంట. దేని గురించి అశ్రద్ధ చేశారండి వాళ్ళు? దేవుని మందిరం గురించి వాళ్ళు సరిగా గ్రహించట్లా. దేవుని మందిరం గురించి వారికి సరైన ఆలోచన లేదు. దేవుని మందిరం విషయం వచ్చేసరికి వారు ఎంతగానో నెగ్లిజెన్స్ ఉంటుంటే, ఆ టైంలో దేవుడు హగ్గై అనే ప్రవక్తను లేపుకొని, నా మందిరము, ఆగిపోయిన మందిరము మరలా తిరిగి కట్టించబడాలని దేవుడు ఆ ప్రవక్తను లేపుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి, దేవుని తన పని ఆగిపోతూ ఉంటే ఆయన చూస్తూ ఉన్నాడు. దేవుడు తన పని ఆగిపోతూ ఉంటే ఆయన మౌనముగా ఉన్నాడు. ఎవరో ఒకరిని ఆయన ఏం చేస్తానంటే ఒక సాధనములుగాను దేవుడు వాడుకునే దేవుడు అయి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడ అంటాడు కదా, 1వ అధ్యాయం 2వ వచనం 4వ వచనం చదువుకుంటే, ఈ ప్రజలకంట వారి ఇళ్లల్లో ఉండడానికి సమయం ఉందంట, కానీ దేవుని మందిరం కడతానికి సమయం లేదంట. ఏ సమయం ఉంది వాళ్ళకి? ఇళ్లల్లో ఉండటానికి సమయం ఉందంట, కానీ దేవుణ్ణి మందిరం కడతానికి సమయం లేదంట. వారు తమ ఇంట్లో ప్రశాంతంగా కాళ్ళ మీద కాలు వేసుకొని, నోట్లో ఏలు వేసుకొని ప్రశాంతంగా గొరకబెట్టి అలా హాయిగా ఇంట్లో ఉండటానికి సమయం ఉందంట, కానీ చర్చి రావడానికి సమయం లేదంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ హగ్గై గ్రంథంలో ప్రజలు ఎలా ఉన్నారంటే, తమ ఇళ్లల్లో ఉండడానికి సమయం ఉంటుందంట, కానీ దేవుని మందిరంలో గడపడానికి సమయం సరిపోవట్లేదంట. చాలా బాధాకరమైన విషయము. అందుకే దేవుడైన యెహోవా హగ్గై ప్రవక్తని ఆ ప్రవక్తని ఎందుకని లేపుకొని ఆయన వాడుకున్నాడంటే, ఈ ప్రజలకు దేవుని మందిరం యొక్క విలువ తెలియాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ ప్రజలకు దేవుని మందిరం యొక్క విశిష్టత తెలియాలి. ఈ ప్రజలకు దేవుని మందిరం యొక్క ప్రాముఖ్యత తెలియాలి. ఈ ప్రజలకు దేవుని మందిరం గురించి సరైన గ్రహింపు లేదు కనుక అసలు దేవుని మందిరం అంటే ఏంది అని వీరికి చెప్పాలని దేవుడు హగ్గై ప్రవక్తను లేపుకున్నాడు. హల్లెలూయా. మీ పక్కన వారి వైపు తిరిగి చెప్పండి ఈ ప్రశ్న, అమ్మ నీకు నిజంగా దేవుని మందిరం అంటే ఏందో తెలుసు అని అడగండి. దేవుని మందిరం యొక్క విశిష్టత మనము తెలుసుకోవాలి. దేవుని మందిరం యొక్క ప్రాముఖ్యత గురించి మనము తెలుసుకోవాలి. దేవుని మందిరానికి వచ్చినప్పుడు కూడా జాగ్రత్తగా మనం రావాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకే ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయం 1వ వచనం అంటాడు కదా, ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం అంటాడు, నీవు దేవుని మందిరానికి పోయేటప్పుడు నీ ప్రవక్తన జాగ్రత్తగా చూసుకో. ఏమన్నాడండి? దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు నీ కోపం అంతా చర్చిలో కాదు చూపించాల్సింది. నీ ఆలోచన, నీ తలంపులు, నీ కోపము, నీ ఫేస్లో రకరకాల 66 రకాలు అవన్నీ మందిరంలాగా చూపించాల్సింది. నీ ప్రవర్తన దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు జాగ్రత్తగా చూసుకున్నాము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ మాట ఎవరు చెప్పారో చెప్పంటారా? ఎవరు చెప్పారంటే సొలొమోను రాజు అంటాడు, నేను గడప బయట దాకా నేను రాజునయ్యా, గడప బయట దాకా నేను ఒక దేశం మీద అధికారిని, గడప బయట దాకా, ఈ ఆవరణం బయట దాకా ఈ దేశానికి అధిపతిని, ఒక నాయకుడిని, కానీ దేవుని మందిరంలోకి అడుగు పెట్టగానే నేను సామాన్యుడిని.
ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ రోజుల్లో బయట ప్రపంచంలో ఎలా ఉంటుంది అంటే వారి యొక్క అధికారము, వారి యొక్క గొప్పతనము అలాంటి డ్రెస్సెస్ అంటే అలాంటి కోట్లు ధరించేసుకొని దేవుని మందిరంలో కూడా అదే అధికారము అదే రీతిగా వస్తున్నారు. ఓ పాస్టర్ గారు అంటే చెప్పారు, మనము దేవుని మందిరంలోకి వచ్చేటప్పుడంట బయటే చొక్కాలు ఇప్పేయాలంట. దేవుని మందిరానికి వచ్చినప్పుడు బయటే షర్ట్స్ ఇప్పేయాలి. అంటే లిటరల్ షర్ట్స్ కాదు. దేవుని మందిరానికి వచ్చినప్పుడు మనకున్న బయటున్న హోదా, మనకు బయటున్న పేరు ప్రఖ్యాత ప్రతీది బయట వదిలేసి చర్చిలోకి అడుగు పెట్టగానే నేను సామాన్యుడిని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎప్పుడైతే అటువంటి మనస్సు మనకు ఎప్పుడు కలిగిద్దంటే ఆ మందిరం యొక్క గొప్పతనాన్ని తెలుసుకున్నప్పుడే మనకు కలిగిద్ది. హల్లెలూయా. దేవుని మందిరం యొక్క గొప్పతనము, అందులో ఉన్న ప్రత్యేకత, అందులో ఉన్న విశిష్టత అనేది మనము తెలుసుకున్నంత మటుకు కూడా మనం దేవుని మందిరము గురించి మనము దాని గురించి ఎంతగానో సరైన మన మనస్సు పెట్టం. అందుకే దావీదు భక్తుడు అంటాడు కదా, కీర్తన 122 కీర్తన మొదటి వచనము, కీర్తన 122 కీర్తన మొదటి వచనం అంటాడు కదా, యెహోవా మందిరానికి వెళదామని జనులు నాతో చెప్పినప్పుడు నాకు ఎంతగానో సంతోషముగా ఉన్నది. హల్లెలూయా. ఒకవేళ ఎవరైనా నీతో వచ్చి అమ్మా మందిరానికి వెళ్దాం పదా అంటే అప్పుడే ఆదివారం వచ్చేసింది ఏంది అంటారా? దావీదేమంటాడు, ఈ రోజు మందిరానికి వెళ్దామన్నా, రేపు మందిరానికి వెళ్దామన్నా, 365 రోజుల మందిరానికి వెళ్దామన్నా జనులు నాతో ఎప్పుడు చెప్పిన నా హృదయంలో సంతోషం మాత్రమే. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో 3 మాటలు చెప్తా. దేవుని మందిరములో ఏముంది? 1, దేవుని మందిరములో ఆయన సన్నిధి ఉన్నది. 2, దేవుని మందిరములో సమాధానం ఉన్నది. 3, దేవుని మందిరములో ఆశీర్వాదం ఉన్నది. హల్లెలూయా. మొదటి మాట, దేవుని మందిరములో ఏమున్నదండి? ఆయన సన్నిధి లేక ఆయన మహిమ. ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ ఆర్ గ్లోరీ ఆఫ్ గాడ్. మొట్టమొదటిగా ధ్యానం చేసుకుందాం. దేవుని యొక్క మందిరములో ఏముంటదంటే దేవుని ప్రసన్నత లేక దేవుని మహిమ ఉంటది. హల్లెలూయా. రెండోదిగా దేవుని మందిరములో ఏముండిదంటే సమాధానం ఉండిద్దంట. దేవుని మందిరంలో ఏముండిద్దండి? మూడోదిగా దేవుని మందిరంలో ఏముండిదంటే ఆశీర్వాదం ఉంటది. హల్లెలూయా. చప్పట్లు కొడితే దేవుని నామాన్ని మహిమపరుద్దాం. మొదటి మాట చెప్తాను, చదువుకుందాం. 2వ అధ్యాయము 4వ వచనము 7వ వచనం చదువుకుందాం. 4, 5, 7 చదువుకుందాం. ఓకే, నాతో ఈ మాట చెప్పండి. నేను ఈ మందిరమును మహిమతో నింపుదును. ఇదే యెహోవా వాక్కు. మరలా చెప్పండి. నేను ఈ మందిరమును మహిమతో నింపెదను. ఎవరు చెప్పరు ఈ మాట? దేవుడైన యెహోవాయే ఈ ప్రవక్త అయిన హగ్గై ద్వారా బయలుపరిచిన మాట ఏంటంటే, ఓ జెరుబ్బాబెలు, యెహోషువ, మీరు కట్టే ఈ మందిరములో మీరు పని ఆపేశారు కదా, ఈ మందిరము కట్టకుండా మీరు ఆపేశారు. ధైర్యం తెలుసుకొని పని జరిగించండి. నేను మీకు ఉంటాను, మీ తోడు ఉంటాను, మీ మధ్య ఉంటాను. అంత మాత్రమే కాకుండా ఈ మందిరమును నా మహిమతో నింపుతాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మొట్టమొదటి పాయింట్, దేవుని మందిరములో ఏమున్నదంటే ఆయన మహిమ ఉన్నది. మీ పక్కన వారి వైపు తిరిగి చెప్పండి, అమ్మా దేవుని మందిరములో దేవుని మహిమ ఉన్నది. హల్లెలూయా. చెప్పండి మీ పక్కన వారితో, అమ్మా దేవుని మందిరములో దేవుని సన్నిధి ఉన్నది, దేవుని మందిరములో దేవుని ప్రసన్నత ఉన్నది, దేవుని మందిరములో ఆయన తేజస్సు ఉన్నదని ఎప్పుడైతే దేవుని వాక్కు సెలవిస్తుందో దాన్ని ప్రకారంగా దేవుడు మన మందిరములో కూడా తన మహిమతో నింపునుగాక. ఆమేన్ చెప్దాం. దేవుడు కూడా ఈ పరిచర్యలు అప్పగించిన ఈ మందిరాలంతట్లో కూడా ఆయన తన బలమైన ప్రసన్నత ఉండునుగాక. దేవుడి మందిరం అంతా కూడా తన మహిమతో నింపునుగాక. ఆయన తన ప్రసన్నతో, ఆయన తన యొక్క తేజస్సుతో ఇక స్థలములో ఆయన దిగి వచ్చి ఒక్కొక్కను దేవుడు దర్శించునుగాక. హల్లెలూయా. బైబిల్లో 4 మందిరాల గురించి చెప్తాను. 4 మందిరాలు. మొట్టమొదటి మందిరం ఏంటిదంటే ప్రత్యక్ష గుడారము. మొట్టమొదటి మందిరం ఏంటంటే బైబిల్లో ప్రత్యక్ష గుడారము. రెండవ మందిరం ఏంటిదంటే సొలొమోను కట్టిన దేవాలయము. 3వ మందిరం ఏంటంటే వీళ్ళు కట్టిన దేవాలయము. 4వది ఏంటంటే మనమే దేవాలయం. ఎన్ని దేవాలయాలు చెప్పానండి? 4 టెంపుల్స్ చెప్పాను. ఫస్ట్ టెంపుల్ ఏంటిది?
దేవుడు నివసించే స్థలము, దేవుని మహిమతో నింపబడిన స్థలము, దేవుని ప్రసన్నతో ఉన్న స్థలాలు 4 ప్రదేశాలు. మొట్టమొదటి ఏంటంటే ప్రత్యక్ష గుడారము. మనకు చదువుకున్నట్టయితే నిర్గమాకాండంలో కనపడుతుంది. నిర్గమాకాండము 40వ అధ్యాయం 34, 35. నిర్గమాకాండము 40వ అధ్యాయము 34, 35లో అంటాడు కదా, అప్పుడు మేఘము ప్రత్యక్ష గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు మందిరము నింపెను. ఆ మేఘము మందిరం మీద నిలిచిన చేత మందిరము యెహోవా తేజస్సుతో నిండెను గనుక మోషే ప్రత్యక్ష గుడారములోకి వెళ్ళలేకుండాను. మరలా చదువుతున్న వినండి. నిర్గమకాండము 40వ అధ్యాయం 34, 35 వచనములంట అక్కడ ప్రత్యక్ష గుడారం ఉందంట. ఏముందండి? ఏముంది బాబు? ప్రత్యక్ష గుడారం ఉంది. ఈ ప్రత్యక్ష గుడారం మీదకి ఏమొచ్చింది? యెహోవా తేజస్సు వచ్చింది, యెహోవా సన్నిధి వచ్చింది, యెహోవా మహిమ. ఎప్పుడైతే ఆ మేఘము ఆ ప్రత్యక్ష గుడారం మీదకి బలముగా రావటం ద్వారా మోషే కూడా ప్రవేశించలేకపోయాడంట. హల్లెలూయా! ఎవరు ప్రవేశించలేకపోయారు అంటే అర్థం ఏంటంటే అంత బలమైన సన్నిధి వచ్చింది. మనము కూడా ఇలానే ప్రార్థన చేసుకోవాలి. దేవా, మీరు మాకు అప్పగించిన ఈ పరిచర్యలో ఈ స్థలములో నీ మహిమ అధికముగా ఉండాలని మనము ప్రార్థన చేసుకోవాలి. హల్లెలూయా! దేవా, మీరు మాకు అప్పగించిన ఈ పరిచర్యలో కూడా ఎలా అయితే ఆ ప్రత్యక్ష గుడారములో ఎలాగైతే ప్రత్యక్ష గుడారములో నీ యొక్క బలమైన సన్నిధి మీరు ఉంచారో అలానే మీరు సన్నిధి ఉంచండి. మనం చదువుకున్నట్టయితే సంఖ్యాకాండము 14వ అధ్యాయము 10వ వచనము, సంఖ్యాకాండము 14వ అధ్యాయం 10వ వచనంలో కనబడింది. ఎప్పుడైతే దేవుని యొక్క మహిమ ఆ ప్రత్యక్ష గుడారములకి రావటం ద్వారా ఇజ్రాయేలు ప్రజలందరూ చూశారంట. ఎవరు చూశారండి మహిమని? ఇజ్రాయేల్ ప్రజలందరూ చూశారు. చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరూ చూశారు. అమ్మో, ఈ మందిరములో ఉంటున్నది దేవుని మహిమ మాత్రమే. హల్లెలూయా! మనం ఇలా ప్రార్థన చేసుకోవాలయ్యా, మా చుట్టుపక్కల ప్రాంతంలో వాళ్ళు, మా చుట్టుపక్కల ఉన్న ప్రజల వాళ్ళు ప్రతి వారు చెప్పగలగాలి, దేవుడు ఈ ప్రాంతంలో ఉంచిన ఐపీసీ షాలోం పరిచర్యలో తన బలమైన మహిమ ఉందని సాక్ష్యం చెప్పుదురుగాక. ఆ రీతిగా దేవుడు మన పరిచర్యలో బలమైన మహిమను దేవుడు నింపునుగా. ఎప్పుడైతే అలా మనము ప్రార్థన చేస్తామో ఆయన ఎన్నో కార్యాలు జరిగించేవాడు. రెండోది మీకు చూపిస్తాను. రెండో టెంపుల్. ఒకటేమో ప్రత్యక్ష గుడారములో ఆయన మహిమ ఉన్నది. మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయము 11వ వచనము. మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయం 11వ వచనములో అక్కడ ఒక మాట కనపడిందండి. మొదటి రాజులు 8:11. కాబట్టి యెహోవా తేజో మహిమ మందిరములో నిండుకొనగా ఆ మేఘమునున్న హేతువు చేత యాజకులు సేవ చేయటకు నిలవలేకపోయారు. ఫస్ట్ మందిరం ఏంటిది? ప్రత్యక్ష గుడారం. రెండో మందిరం ఏంటిది? సొలొమోను కట్టిన దేవాలయము. ఈ యొక్క ప్రత్యక్ష గుడారం మీదకి మహిమ రంగాలు ఏమైంది? మోషే నిలవబడలేకపోయారు, వెళ్ళలేకపోయాడు. రెండోదిగా ఎప్పుడైతే ఈ సొలొమోను కట్టిన దేవాలయం రోజంట ఆ ప్రతిష్ఠిత రోజు మనం గనక ఆ అధ్యాయాలన్నీ చదువుకుంటే, 8వ అధ్యాయం చదువుకుంటే కొన్ని వందల వేల పొట్టేళ్ళు, గొర్రెలు, రకరకమైన పశువులను వధించి కొన్ని వందల మంది గాయకులు పాటలు పాడుతూ యాజకులు దేవుని స్తుతిస్తున్నప్పుడు ఎప్పుడైతే ఆ దేవుని మందిరంలో కొత్తగా నిర్మించబడిన ఆ దేవుని మందిరం మీదకి దేవుని మహిమ అనే మేఘం వచ్చి నిలబడగానే లోపల సేవ చేసే యాజకులు నిలబడలేనంత శక్తి దేవుడు పంపించేశాడు. హల్లెలూయా! యాజకులు నిలబడలేనంత దేవుని మహిమ వచ్చేసింది. యాజకులు సేవ చేయలేనంతగా, అంటే వారు దేవుని మహిమను, దేవుని శక్తిని వాళ్ళు తట్టుకోలేనంతగా వారు తమ శరీరముల మీద ఆ తాకిడి పొందుకున్న వెంటనే వారు నిలబడలేక గడగడ కొట్టేసుకున్నారంట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా! మనం ఇలా ప్రార్థన చేసుకోవాలి. యేసయ్యా, మా పరిచర్యలో కూడా మీరు మాకు అప్పగించిన ఈ పరిచర్యలో స్తుతి ఆరాధన జరుగుతున్నప్పుడు నీ మహిమ దిగి రావాలి ప్రభువు అని ప్రార్థన చేయాలి. ఏమని ప్రార్థన చేయాలండి? స్తుతి ఆరాధనలో
దేవుని మహిమ దిగి వచ్చింది. దేవుని రాత్రికాల ఎప్పుడైతే మనము కళ్ళు మూసుకుని దేవుని సన్నిధిలో కాళ్ళు చేతులు మన శరీరం అంతా కూడా కదులుతూ నోరు తెరుస్తూ దేవుని స్తుతిస్తూ ఉంటే మన తెలియని శక్తి మనకు తెలియని విధముగా తన శక్తితో దేవుడు నింపి ఆయన అద్భుతమైన కార్యములు అప్పుడే స్వస్థతనిచ్చే దేవుడు అయి ఉన్నాడు. హల్లెలూయా. చాలా సార్లు నేను ఇక్కడ పరిచయలో వచ్చినప్పుడు కూడా ఒక్కోసారి నేను వచ్చినప్పుడు స్టార్టింగ్ ఇవాళ మార్నింగ్ నాకు చాలా నీరసంగా ఉంది. ఒక్కోసారి ఇటువంటి ఆరాధన చేస్తున్నప్పుడు ఆరాధనని దేవుడు తెలియని శక్తి ఇచ్చేవాడు, ఆరాధనలో దేవుడు బలహీనతను తొలగించేవాడు. మీరు దేవుని సన్నిధిలో మనమున్నది దేవుని సన్నిధిలో ఆరాధన చేస్తున్నప్పుడు ఆయన సన్నిధి వచ్చింది, ఆయన మహిమ వస్తుంది, నన్ను తాకిద్ది, నన్ను ముట్టిద్ది, నన్ను అభిషేకించదని ఎప్పుడైతే ఆ విశ్వాసంతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ దేవుని స్తుతిస్తామో తన మహిమతో నేను కప్పే దేవుడు అయి ఉన్నాడు. హల్లెలూయా. దేవుని మహిమను ఇక్కడ పొందుకో, దేవుని సన్నిధి ఇక్కడ నువ్వు పట్టుకో, ఆ సన్నిధిని ఇంటికి తీసుకెళ్ళు, నీ కుటుంబం అంతా కూడా దేవుడు ఎంతగానో దీవెనకరంగా మార్చే దేవుడు అయి ఉన్నాడు. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని బలమైన సన్నిధి రావడం ద్వారా యాజకులు నిలబడలేకపోయారు. 3వ మందిరం గురించి చదువుకుందాం. ఇదే చదువుకున్నాం. హగ్గీ గ్రంథము 2వ అధ్యాయము, 3వ వచనం చదువుకుందాం. పూర్వకాలమున ఈ మందిరముకు కలిగిన మహిమను చూచిన వారు మీలో ఉన్నారు కదా. ఎట్టిగా కనబడుచున్నది, దానితో ఇది ఎందులను పోలినది కాదని తోచున్నది కదా. చాలు. ఇంకో మాట చదువుకుందాం. 9వ వచనం ఫస్ట్ లైన్ మాత్రమే. 9 ఫస్ట్ లైన్, 2వ అధ్యాయం 9వ వచనం ఫస్ట్ లైన్. ఈ కడవరి మందిరం యొక్క మహిమ మునుపటి మందిరం యొక్క మహిమను మించునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చున్నాడు. హల్లెలూయా. ఇక్కడ చదువుకున్నట్లయితే జరిగిన సందర్భం ఏంటంటే, కొంతమంది భక్తులంట 2వ మందిరం ఓపెనింగ్ చూశారంట. కొంతమంది ముసలి వాళ్ళంట 2వ మందిరం యొక్క ప్రతిష్ఠిత ఆరాధన చూశారంట. కొంతమంది అంట సొలొమోను కట్టిన దేవాలయంలో ఎలా జరిగింది, ఆ రోజు మహిమ ఎలా వచ్చిందో తమ కనులతో చూశారంటండి. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంట, 3వ మందిరం కడతంటే ఏం లేదాడ అంటారంట. నేను చెప్పాల, అక్కడే ఉంది. 3వ వచనం అదే అంటాడు. అక్కడ అంటాడు కదా, 2వ అధ్యాయం 2వ వచనములో అంటాడు, 3వ వచనములో ఈ మందిరం పూర్వకాలమున ఈ మందిరమునకు కలిగిన మహిమను చూసిన వారు మీలో ఉన్నారు కదా. వాళ్ళు ఏమంటున్నారు, అట్టి వారికి ఇది ఎట్టిదిగాను కనబడుచున్నది, దానితో ఇది ఏమాత్రం పోలికుందా అంటే వారందరూ అంటున్నారంట, ఇప్పుడు కట్టే 3వ చర్చి పెద్ద గొప్పది కాదలయ్యా, చిన్నదులయ్యా, దాంట్లో మహిమ ఏమున్నదయ్యా, అప్పట్లో సొలొమోను కట్టాడయ్యా, అమ్మో అసలు మామూలుగా చేయలేదని అలా గొప్పలు చెప్పుకోవడం. అంటే దేవుడు చెప్పిన 2వ అధ్యాయం 9వ వచనం ఆ మాట అంటాడు కదా, 2:9 అంటాడు, ఈ కడవరి మందిరం యొక్క మహిమ మునుపటి మందిరం యొక్క మహిమను మించును. హల్లెలూయా. ఈ మాట నాతో చెప్పండి. ఈ కడవరి మందిరం యొక్క మహిమ మునుపటి మందిరం యొక్క మహిమను మించును. అంటే అర్థమైంది, సొలొమోను కట్టిన దేవాలయములో ఉన్న మహిమ, సొలొమోను కట్టిన దేవాలయంలో వచ్చినప్పుడు మహిమ, దానికంటే ఇప్పుడు కట్టి 3వ మందిరం మీద మహిమ అధిగమించబడిందని దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా చెప్దామండి. దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, మునుపటి మందిరం కంటే ఈ మందిరం మీద నా మహిమను అధికముగా ఉంచుతున్నాను. మనము కూడా ఇలానే ప్రార్థన చేసుకోవాలి. అయ్యా, మీరు మాకు ఇచ్చిన ఈ పరిచర్య గడిచిన 2024 సంవత్సరాలు 2024 సంవత్సరం మటుకు 10 మాసాలు మీరు కాపుదలించారు. ఇతడితో నాగిపోవటం కాదయ్యా, నెల మేము దాటే కొద్దీ మా వయసు ఎలా పెరిగిద్దో, మేము ఎలా అయితే సీనియర్స్గా మార్చబడతామో సేమ్ అదే రీతిగా నీ మహిమ దినదినము ఇక్కడ మీరు పెంచండి అయ్యా అని మనము ప్రార్థన చేసుకోవాలి. హల్లెలూయా. ఎప్పుడైతే సంఘ బిడ్డలమైన మనము ప్రార్థన చేసినప్పుడు, ఎప్పుడైతే దేవుని బిడ్డలైన మనము ప్రార్థన చేసినప్పుడు, దేవుడు ప్రత్యక్ష గుడారములో ఉన్న మహిమ కంటే సొలొమోను దేవాలయంలో మహిమ అధికమైంది. సొలొమోను కట్టిన దేవాలయం కంటే హగ్గీ గ్రంథంలో కట్టిన దేవాలయంలో మహిమ ఎక్కువైంది. మనము దేవుని బిడ్డలైన మనము కూడా ప్రార్థన చేస్తే ఆ హగ్గీ గ్రంథంలో చెప్పబడిన మందిరం కంటే దేవుడు మన మందిరాలలో అధికమైన మహిమతో నింపే దేవుడు అయి ఉన్నాడు. హల్లెలూయా. ఎప్పుడు జరిగింది చెప్పమంటారు ఈ మాట? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం.
మన మందిరాలలో ఎప్పుడు మహిమ అధిగమించబడిద్దంటే, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3:16 మన మందిరము ఇప్పుడు ఉన్న ఈ పరిచర్యలో మహిమ ఎప్పుడు అధిగమించబడిద్దంటే అంటాడు కదా, మీరు దేవుని ఆలమై ఉన్నారు, దేవుని ఆత్మ మీలో నివసించునని మీరు ఎరుగరా. చాలండి. ఎప్పుడైతే ఇక్కడ కూర్చున్న మనందరం, అందరు కళ్ళు తెరిచి చూడండి ఒకసారి. ఇక్కడ కూర్చున్న మనందరం, బ్యాక్ సైడ్ ఉన్న వాళ్ళు కూడా, ఇక్కడ కూర్చున్న మనందరం ఎప్పుడైతే దేవుని యొక్క ఆత్మతో నింపబడతామో, మనము దేవుని ఆలయమై ఉన్నాము, దేవుని ఆత్మ మనలో నివసించింది, దేవుని ఆత్మ మనలో నింపబడి మనము దేవుని మందిరంలోకి వచ్చి ఆరాధన చేసినప్పుడు ఏమైందంటే దేవుని మహిమ అత్యధికముగా మన ఎదుట కనుపరచబడింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీరు ఇలానే ప్రార్థన చేసుకోండి. అయ్యా, మొదటి దేవాలయం, రెండో దేవాలయం, మూడో దేవాలయం, నాలుగో దేవాలయం ఎలా అయితే ఉన్నదో, అయ్యా తండ్రి నన్ను కూడా నీ ఆత్మతో నింపు, ఎదుగో నా మీద కూడా నీ మహిమను మీరు రానివ్వండి, నా మీద కూడా నీ సన్నిధి రానివ్వండి, నన్ను నీ ఆత్మతో నింపండి అని ఎప్పుడైతే మనం ఇంటికాడ ఉండే సిద్ధపడి ప్రార్థనా పూర్వకంగా దేవుని మందిరములకు వచ్చి మనము దేవుని ఆరాధిస్తున్నప్పుడు ఆయన ఆకాశ ద్వారములు తెరిచి తన సింహాసనం నుంచి తన బలమైన ప్రత్యేకమైన సన్నిధి మన మధ్యలోకి పంపించే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. మొదటి మాట చెప్తున్నాను, దేవుని మందిరం యొక్క విశిష్టత ఏంటంటే ఆ మందిరములో దేవుని మహిమ ఉన్నది. ఒక ప్రశ్న వేసి ముందుకెళ్తాను. మనము కూడా దేవుని మహిమ చూడాలని ప్రార్థన చేసుకోవాలి. ఎవరైనా చూడాలని ప్రార్థన చేసుకోవాలి? ఎవరైనా చూడాలని ప్రార్థన చేసుకోవాలి? మీ పక్కన వారి వైపు తిరిగి చెప్పండి, అమ్మా దేవుని మహిమ చూడాలని ప్రార్థన చేసుకో. నిర్గమకాండం 33:18. నిర్గమకాండం 33:18 ఈ ప్రార్థన ఎవరు చేశారంటే మోషే ప్రార్థన చేశాడు. నిర్గమకాండం 33:18 యేసయ్యా చదవండాక, అయ్యా దయచేసి నీ మహిమను నాకు చూపించు. ఎవరు ప్రార్థన చేశారు? చాలండి. ఎవరు ప్రార్థన చేశారు? మోషే ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా నాకు నీ మహిమను చూపించు, నాకు నీ మహిమను చూపించు, నాకు నీ ముఖ దర్శనం చేసుకోవాలనుంది, నాకు నీ సన్నిధి చూడాలనుంది, నాకు నీ మహిమ, నీ ముఖ రూపము నాకు చూపించండి అని ఆ చేసిన ప్రార్థనను బట్టి కింద వచనాలు చదువుకుంటే దేవుడు తన మహిమను మోషేకి కనపరుచుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీరు కూడా కూర్చున్న మీరందరూ కూడా దేవుని మందిరం యొక్క విశిష్టత, దేవుని మందిరం అనేది సామాన్యమైన ప్లేస్ కాదు. ఏదో అక్కడ ఆ ఇల్లు ఈ ఇల్లు లాగా, ఆ ప్రాంతం లాగా ఈ ప్రాంతం లాగా, ఏదో ఆ కాన్ఫరెన్స్ హాల్, ఆ ఫంక్షన్ హాలు, ఆటలాగా వీటి లాంటిది కాదు. దేవుని మందిరం ఎలాంటిదంటే ఇది దేవుని మహిమతో నింపబడిన స్థలం అయి ఉన్నది. హల్లెలూయా. దేవుని మహిమతో నింపబడిన స్థలమని ఎప్పుడైతే మనము గుర్తిస్తామో, ఎప్పుడైతే మన హృదయాలలో నిశ్చయత చేసుకున్నట్టామో, వెంటనే మనం ఎలా స్పందించాలంటే ఒక రెఫరెన్స్, ఒక భయముతో, ఒక భక్తితో, ఒక కృతజ్ఞత భావము కలిగి దేవుని సన్నిధిలో, దేవా నీ మందిరములకు వచ్చానయ్యా, ఒకసారి నీ మహిమ నాకు చూపించయ్యా, మోషేకి నీ మహిమ చూపించావు కదా, నాకు ఆ మహిమ చూపించు ప్రభు అని మనము ప్రార్థన చేసుకుంటే ఇక్కడ కూర్చొని మనందరికీ దేవుడు తన మహిమను కనపరచును గాక. రెండో మాట చెప్తా. హగ్గై గ్రంథం 2:9 సెకండ్ లైన్. మొదటి మాట దేవుని మందిరముల యొక్క విశిష్టత. మొదటిది ఏముంటుందని చెప్పానండి? ఏముంటుందని చెప్పాను? ఆయన మహిమ లేక ఆయన సన్నిధి, రెండు ఒకే మీనింగ్స్. గ్లోరీ ఆఫ్ గాడ్, ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ ఈజ్ ఈక్వల్. ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ విల్ బి మేనిఫెస్టెడ్ ఇన్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధి అనేది ఆయన మహిమ ద్వారా కనుపరచబడింది. ఓకే. రెండో మాట దేవుని మందిరములో ఏముందంటే 2:9 ఈ స్థలమందు నేను సమాధానము నిలుపను గ్రహించదను. ఇంతాక 7వ వచనంలో ఏమన్నాడు? ఈ మందిరమును మహిమతో నింపుదను. రెండోది నాతో చెప్పండి, దేవుని మందిరములో ఆయన మహిమతో నింపబడి ఉన్నది. రెండోది, దేవుని మందిరములో సమాధానముతో నింపబడి ఉన్నదంట. రెండోదిగా ఏమని ధ్యానం చేస్తున్నాం? దేవుని మందిరంలో ఏముంది? సమాధానము. ఎందుకని దేవుడు సమాధానం ఇవ్వాలనుకున్నాడంటే భూ ప్రపంచంలో ఉంటున్న ప్రజలకు సమాధానం లేదు కాబట్టి. దేవుడు ఎందుకు సమాధానం ఇవ్వాలనుకున్నాడు? భూ ప్రపంచాల్లో ప్రజలకు సమాధానం లేదు, భూ ప్రపంచంలో ఉన్న ప్రజలకు నెమ్మది లేదు,
భూ ప్రపంచంలో ఉన్న వారికి మనశ్శాంతి కరువైపోయింది. భూ ప్రపంచంలో ఉన్న వారికి ఎన్ని డబ్బులు కోట్లు కోట్లు ఉన్నప్పటికీ కూడా వారి కుటుంబంలో సమాధానం లేదు. ఓసారి యేసన్న గారు ఒక ఇంటికి వెళ్ళారంట. పెద్ద ఇల్లు అంట అండి, పెద్ద ఇల్లు. ఆ ఇంట్లో ఉందంట. అయ్యగారిని రమ్మని ఫోన్ చేస్తే యేసన్న గారు వెళ్ళటం జరిగినప్పుడు ఏమైందంటే పెద్ద ఇల్లు. యేసన్న గారు అనుకున్నాడు, అమ్మ ఏముందిరా ఇల్లు, దేవుడా నాకు ఎట్లాంటి ఇల్లు ప్రార్థన చేసుకున్నారు. ఆ ఇంట్లోకి వెళ్తానంట, ముసలాం ఒక్కతే కనపడిందంట. చాలా గదులు ఉన్నాయంట ఆ ఇంట్లో, చాలా గదులు, పెద్ద పెద్ద గదులు. మంచిగా వాటిని ఏమంటారండి, వచ్చినప్పుడు కూర్చుంటారు కదా, హాల్ ఉందంట, 2-3 హాల్ ఉన్నాయంట, ఓపెన్ కిచెన్ ఉందంట, బెడ్రూమ్స్ ఉన్నాయంట, రకరకాలన్నీ ఉన్నాయంట. యేసన్నగా చాలా బాగా సంతోషించి, అమ్మో వీళ్ళు మంచిగా ఇల్లు కట్టుకున్నారు, అసలు ఈ కుటుంబం చాలా కలకలాడుతుంది, 3 పూలు 6 కాయలు, అంతో అసలు ఆర్భాటంగా ఉంది అనుకుని యేసన్న గారు అనుకున్నారంట. వెంటనే అమ్మగారిని పిలిచి, అమ్మ ఎలా ఉన్నావు అమ్మ, రమ్మన్నావు అంటే కదా ప్రార్థన చేయమను అంటే, పాస్టర్ గారు చెప్పిందంట, పాస్టర్ గారు మా పిల్లలు నలుగురు, భార్య భర్త, కొడుకు కోడలు పిల్లలు నలుగురు ఒకరోజు కూడా కూర్చొని అన్నం తినలేదని చెప్పిందంట. ఏం చెప్పిందంట అన్నావా? మా కొడుకు, మా కోడలు, నా మనవడు, నా మనవరాలు నలుగురు కూర్చొని డైనింగ్ టేబుల్ మీద కూర్చొని తినలేదందంట. దానికి గల కారణం ఏందమ్మా? వేరే దేశంలో ఉన్నారా, వేరే పనుల మీద ఉన్నారంటే లేదు. గుర్తుపెట్టుకోండి, మీరు కుటుంబంగా కలిసి తింటున్నారంటే దానికి మించిన శ్రేష్టమైన మరి ఒకటి లేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నిజంగా చెప్తున్నాను, మీరు ఇంట్లో భార్య భర్తలో పిల్లలు కలిసి నలుగురు కూర్చొని తింటున్నారంటే మిమ్మల్ని మించిన ధన్యవంతులు ఇంకో లేరని తెలుసుకోండి. ఎందుకు చెప్పమంటారా? ఇది సంగతి. ఎప్పుడైతే యేసన్న గారు ఆ ఇంటికి వెళ్తే ఆమె చెప్పిందంట, అయ్యా మా కొడుకు ఒక దారి, మా కోడలు ఒక దారి, మా మనవడు ఒక దారి, మా మనవరాలు ఒక దారి, నలుగురు 4 రూములు ఉంటారు, ఏది ఇష్టం వచ్చుకుంటే అది తింటారు, ఎలా పోవాలంటే అలా పోతారు, 2-3 కార్లు ఉన్నాయి, 7 తిరగాలని తిరుగుతారు. ఒక్కళ్ళు కూడా నలుగురు కలిసి తినరయ్యా, నలుగురు ఎప్పుడు కలిసి పడుకోరు, నలుగురు ఎప్పుడు కలిసి ప్రయాణం చేయరు, నలుగురు ఏది కలిసి చేయరయ్యా, ఏది చేసినా వేరు వేరుగా చేస్తారు. బయట ఆర్భాటం ఎలా కనపడింది? చక్కని ఇల్లు, చక్కని కుటుంబం, మంచి డబ్బులు, మంచిగా అంతా ఉందయ్యా, కానీ మా కుటుంబ పరిస్థితి ఆ నలుగురు కలిసి తినపోయేసరికి నాకు కూడా అన్నం తినబుద్ధి కావట్లేదయ్యా. అప్పుడు యేసన్న గారు అంటారు కదా, మన కుటుంబాలలో ఎంత పెద్ద బంగ్లాలు ఉన్నాయి అనవసరం, మన ఇంటిలో ఎంత పెద్ద ఉద్యోగాలు ఉన్నా, వ్యాపారాలు ఉన్నా, దానిని నేను తప్పు మాట్లాడట్లా, ఉండాలి ఉండకూడదు అనట్లేదు, కానీ అవి మనకి ప్రాముఖ్యత కాదు, ప్రామాణికమైనవి కాదు. మన కుటుంబాల్లో ఉండాల్సినది సమాధానం అయి ఉన్నది. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుద్దామా? చెప్దాం ఈ మాట, యేసయ్యా నా కుటుంబంలో నీ సమాధానం వచ్చు. మీ బిడ్డలో, అయ్యా నా బిడ్డలో, నా భర్త, నా భార్య, మేమందరం కలిసి ఉండాలి, కలిసి తినాలి, కలిసి భుజించాలి, కలిసి ప్రయాణం చేయాలి. ఎక్కడికి వెళ్ళినా సరే మా కుటుంబాన్ని కలిసి కట్టుగానే ఉంచు, కానీ మమ్మల్ని చెదరగొట్టవద్దు దేవా, మమ్మల్ని చెదరగొట్టొద్దయ్యా, మేమందరం కూడా కలిసి ఉండాలని మనము ప్రార్థన చేసుకోవాలి. ఇక్కడ రెండో మాట జరిగిన విషయం ఏంటంటే, ఆ ప్రాంత ప్రజలకు సమాధానం లేదండి, అక్కడ ఉండిన వారికి సమాధానం లేదు. దేవుడు చెప్తున్నాడు 2వ అధ్యాయం 9వ వచనములో, ఈ స్థలమందు నేను సమాధానమును నిలుప అనుగ్రహిస్తున్నాను అని చెప్పాడు. దేవుడు ఏం చెప్పాడు ఈ స్థలములో? ఫస్ట్ మాట ఏముందని చెప్పాను? దేవుని మహిమ. రెండోది దేవుని సమాధానము. దేవుడు ఏం చెప్తానంటే, ఈ స్థలములో నేను దేవుని సమాధానం ఉంచుతాను, నిలుపుతాను. ఎవరైతే ఆ సమాధానాన్ని స్వీకరించుకొని వారితో తమ ఇంట్లోకి తీసుకెళ్తారో వారి కుటుంబం కూడా సమాధానంగా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎవరైనా సరే దేవుని మందిరాన్ని రాకుండా బయటే తిరుగుతూ ఉంటారు, దేవుని మందిరాన్ని రాకుండా, దేవుని మందిరాన్ని లక్ష్య పెట్టకుండా, సరిగా వారు గ్రహించకపోతే వాళ్ళు దేవుని సమాధానం పొందుకోలేరు. ఎందుకంటే ఈ మందిరములో ఉన్నది ఎవరంటే ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, సమాధానకర్త అనే దేవుడు ఉన్నాడు. ఇక్కడ ఎవరున్నారండి? యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనం ప్రకారంగా, యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనం ప్రకారంగా అంటాడు కదా, ఏలయనగా మనకు ఒక శిశువు పుట్టెను, మనకి కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన పేరేం పేరంటే ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడొక తండ్రి, సమాధానకర్త, అధిపతి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకని దేవుని మందిరములోకి మనం రావాలంటే, ఎందుకని దేవుని మందిరములకి అడుగు పెట్టాలంటే, ఈ దేవుని మందిరములో సమాధానకర్త అనే దేవుడు ఉన్నాడు.
ఈ దేవుని మందిరంలో సమాధానం ఇచ్చే దేవుడు ఉన్నాడు. ఎప్పుడైతే ఈ సమాధానాన్ని మనము స్వీకరిస్తామో, ఎప్పుడైతే ఈ సమాధానం మనం అనుభవిస్తామో, మన హృదయాల్లో సమాధానము అనుభవించడం ద్వారా ఇతరులతో కూడా మనము సమాధానం ఉంటాము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 3 విషయాలు చెప్తాను. మనము దేవునితో సమాధానం లేకపోతే మనకి సమాధానం ఉండదు. మనలో మనకి సమాధానం ఉంటే మన పక్కన వారితో సమాధానం ఉంటాం. 3 మాటలు. దేవుడితో సమాధానం ఉండాలి, మనలో సమాధానం ఉండాలి, మన పక్కన వారితో సమాధానం ఉండాలి. నీ పక్కన వారితో సమాధానం లేవంటే అర్థం ఏంటంటే ముందు నువ్వు సమాధానం లేవు. నీవెందుకు ముందు సమాధానం లేదంటే నువ్వు దేవునితో సమాధానంగా లేవు. అంటే అర్థమైందంటే నువ్వు దేవునితో సరైన సహవాసం చేయట్లా, దేవునితో మంచిగా పీస్, దేవునితో మంచిగా సహవాసము సమాధానము లేవు. కాబట్టి నీ హృదయంలో కూడా మనశ్శాంతి లేకుండా గలిబిలిగా ఉన్నది. ముందు నీ హృదయంలో గలిబిలి తొలగించబడాలంటే, నీ హృదయంలో దేవుడు గలిబిలి తొలగించి హృదయంలో సమాధానం ఇవ్వాలంటే మనము దేవునితో మంచి సమాధానం కలిగి ఉండాలి. హల్లెలూయా. సమాధానం అంటే అర్థం చెప్తా. సూర్య నేను ఉన్నా, ఇద్దరం కొట్టుకున్నాం, ఇద్దరం మాట్లాడుకుంటామా? మాట్లాడుకో. ఇప్పుడు ఇద్దరం మేము ఫ్రెండ్స్, ఇప్పుడు ఇద్దరు మాట్లాడుకుంటామా లేదా? మాట్లాడుకుంటాం. ఇప్పుడు దేవుడు నేను ఉన్నా, దేవుడికి నాకు గొడవ అయింది, లేకపోతే దేవుడికి ఇష్టమైన పని నేను చేశా, దేవుడు నాతో మాట్లాడతాడా? మాట్లాడడం. ఎందుకు? దేవునికి నాకు సమాధానం లేదు. నేను దేవునికి అయిష్టమైన పని చేశా, అప్పుడు దేవునికి నాకు సమాధానం ఉందా? లేదు. అంటే దేవునితో సమాధానాన్ని కోల్పోయా కాబట్టి నా హృదయంలో కూడా సమాధానం కోల్పోయా. నా హృదయంలో కూడా సమాధానం కోల్పోయా కాబట్టి నా ఇంటి పక్కన 360 డిగ్రీ ఉన్న ప్రజల వైపు కూడా నేను సమాధానం లేను. ఈరోజు ప్రార్థన చేసి, యేసయ్యా నీ సన్నిధిలో సమాధానం ఉన్నది, ఆ సమాధానం నా హృదయంలో ఉంచండి. నేను నీతో సమాధాన పడాలి, నా హృదయంలో సమాధానం ఉండాలి, నా ఇరుగు పొరుగు వారితో కూడా సమాధానం ఉండాలని మనము ప్రార్థన చేసుకోవాలి. హల్లెలూయా. కాబట్టి మీ కుటుంబాల్లో, మీ హృదయాలలో కూడా దేవుని సమాధానము కలగాలంటే ముందు ఆయన మందిరములకి అడుగు పెట్టినప్పుడు, ఎందుకంటే దేవుని మందిరములో మనకి సమాధానం అనేది దొరికింది. అందుకే పౌలు ప్రతి రాసిన పత్రికలో, ఆయన రాసిన 13 పత్రికల్లో 9 పత్రికల్లో మొదటి అధ్యాయం మొదటి వచనంలో చెప్పేది ఈ మాటే: మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభువు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం మీకు కలుగును గాక. మీరు కొరింథీ రాసిన పత్రిక అయినా, ఎఫెసీ రాసిన పత్రిక అయినా, గలతీ రాసిన పత్రిక అయినా, ఏ పత్రిక అయినా ఓపెన్ చేయండి, పౌలు చెప్పే ప్రతి మాట ప్రారంభంలో చెప్తాడు, మీకు కృప కావాలన్నా, మీకు సమాధానం కావాలన్నా నా దగ్గర నుంచి రాదు, కానీ పరలోకపు తండ్రి నుంచి, పరలోకంలో ఉన్న యేసయ్య నుంచి మాత్రమే మనకు సమాధానం కలిగేది. హల్లెలూయా. ఈ సమాధానం నీకు ఏ షాపులో అమ్మరో, ఈ సమాధానం ఏ ఆన్లైన్ స్టోర్స్లో అమ్మరో, నీ హృదయంలో, కుటుంబంలో సమాధానం కావాలంటే నీకు దొరికేదల్లా ఎక్కడంటే మందిరములో మాత్రమే. హల్లెలూయా. నేను చాలాసార్లు కొన్ని కుటుంబాల గురించి చెప్పగలండి. వారి కుటుంబాల్లో ఏదైనా సమస్యలు రాగానే, వారి కుటుంబాల్లో ఏదైనా గలిబిలు రాగానే వాళ్ళు మొట్టమొదటిగా వచ్చేది ఎక్కడికంటే దేవుని మందిరంలోకి వచ్చేవాళ్ళు. కొందరు వారి పాలనలో నుదురు పాలన కూడా చాలాసార్లు మేము చూసామండి. వాళ్ళు ఎంతగానో ఆందోళనతో, భయముతో, ఒత్తిడితో, అసలు సమాధానం లేకుండా గందరగోళం కలిగి చర్చికి వస్తారు, కాసేపు ప్రార్థన చేసుకుంటారు, కాసేపు పాటలు పాడుకుంటారు, వాక్యం చదువుతారు, వెళ్తా దేవుని సేవకుల చేత ప్రార్థన చేసుకుని వెళ్తారు. వచ్చినప్పుడు ఎంత గందరగోళంగా ఉన్నారో వెళ్ళేటప్పుడు అంత ప్రశాంతంగా వెళ్తారు. హల్లెలూయా. ఈ ప్రశాంతత ఎక్కడ దొరికింది? ప్రశాంతత ఎక్కడ దొరికిందండి? ఈ సమాధానం ఎక్కడ దొరికింది? దేవుని మందిరంలో దొరికింది. మీకు ఎప్పుడైనా మీ ఇంట్లో గొడవ అయిందేమో, ఎప్పుడైనా మీ హృదయంలో ఒకసారి అసమాధానం అయిపోయిందేమో, హృదయం గందరగోళం అయిపోయిందేమో, మీ బిడ్డలను బట్టి, పనులను బట్టి, ఒత్తిడులను బట్టి, వెంటనే ఏం చేస్తారండి? ఆ ఒత్తిడులు, పనులు మొత్తం పక్కన పెట్టేసండి. తాళాలు మీ దగ్గర ఉన్నాయి కదా, చర్చిలోకి వచ్చి 1 గంట సేపు ప్రార్థన చేయండి. దేవుడు మీ హృదయంలో సమాధానం నింపే దేవుడు అయి ఉన్నాడు. హల్లెలూయా. నా వ్యక్తిగత జీవితాల్లో కూడా నేను చెప్పగలను. ఒక్కోసారి నేను బయట తిరుగుతున్నప్పుడు, ఒక్కోసారి నేను బయట ఉండినప్పుడు చాలా ప్రెషర్స్ వస్తూ ఉంటాయి, చాలాసార్లు అనేకమైన సమస్యలు, ఒత్తిడులు వస్తూ ఉంటాయి. ఆ టైంలో నేను చేసేదల్లా ఒకటే, అటు ఇటు పరిగెత్తను, నా ఫోను, నా పని, బండి మొత్తం పక్కన పెట్టేసి చర్చిలోకి వెళ్ళి 1 అరగంట సేపు ప్రార్థన చేసుకుంటే చాలు. చర్చిలోకి వెళ్ళి 1 గంట సేపు ప్రార్థన చేసుకొని కాసేపు బైబిల్ చదువుకుంటే చాలు, మరలా దేవుడు రీఛార్జ్ చేసేస్తాడు. హల్లెలూయా. ఎందుకని ఈ మాట చెప్తానండి? ఈ
సమాధానం ఎక్కడ మనకి కలిగిద్దంటే దేవుని మందిరంలో కలిగిద్ది. అందుకే అపోస్తుల కార్యం 9వ అధ్యాయం 31వ వచనములో, అపోస్తుల కార్యం 9వ అధ్యాయం 31వ వచనములో అక్కడ ఉంటున్న యోదయ, గలలయ, సమరయ సంఘాల గురించి ఒక సాక్ష్యం ఇస్తాడు పౌలు. లూకా భక్తుడు ఒక సాక్ష్యం ఇస్తాడు. యోదయాలో, గలలయాలో, సమరయ దేశమంతంట సంఘము క్షేమాభివృద్ధి నొందడం మాత్రమే కాకుండా సంఘమంత సమాధానం కలిగి ఉన్నదంట. హల్లెలూయా. సంఘమంత క్షేమము మాత్రమే కాకుండా సంఘమంత సమాధానంగా ఉంది. మరి ఒక మాట చెప్తున్నాను, నీ జీవితంలో దేవుడి కార్యము చూడాలన్నా, దేవుని మహిమ పోయిన వారం ధ్యానం చేసుకున్నాం. యెహోవా మీ మధ్య ఉండాలంటే ఎవరైతే 2-3 కూడి ఏకీపించి ప్రార్థన చేస్తారో వారి మధ్యలో ఉంటాడని చెప్పే కదా. మనము కూడా కూర్చున్న మనలో ఒకరితో పాటు ఒకరికి సరిగా గెట్టకుండా, ఒకరికి పాటు ఒకరికి సరైన సమాధానం లేకపోతే దేవుని సన్నిధి కూడా రాదు, వచ్చింది వెనక్కి వెళ్ళిపోద్ది. మనలో మనకంటూ సరైన సమాధానము, సరైన అండర్స్టాండింగ్, సరైన సహవాసం లేకపోతే మనలోనే విభేదాలు వచ్చేస్తే దేవుని సన్నిధి మనం అనుభవించలేం. కాబట్టి మనము చేసుకోవాల్సిన ప్రార్థన, అయ్యా నన్ను క్షమించయ్యా, నాకు నీతో సమాధానం ఇవ్వండి, నేను నా సంఘంలో ప్రతి వారితో సమాధానం ఉండాలి, నేను పని చేసుకునే వారి దగ్గర సమాధానం ఉండాలని ఎప్పుడైతే మనము ప్రార్థన చేస్తామో ఆ సమాధానకర్త అయిన దేవుడు, తన సమాధానాన్ని తన సన్నిధిలో నిలిపిన దేవుడు మీ హృదయాలలో, మీ కుటుంబాలలో, మీ పని పనిలో తన సమాధానం నింపును గాక. ఆమేన్. మూడో చెప్పి ప్రార్థన చేసుకుందాం. హగ్గీ గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనము. హగ్గీ గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనము చివరి లైన్ చదువుకుందాం. హగ్గీ గ్రంథం 2:19 చివరి లైన్. అయితే ఇది మొదలుకొని నేను మిమ్మను ఆశీర్వదించదను. అయితే ఇది మొదలుకొని నేను మిమ్మను ఆశీర్వదించు. మొట్టమొదటి మాట, దేవుని మందిరంలో ఏముందండి? మొదటి విషయము, దేవుని మందిరంలో ఏమున్నది? తన మహిమ, తన సన్నిధి ఉన్నది దేవుని సన్నిధిలో. రెండవదిగా ఏమని ధ్యానం చేసుకున్నాం? దేవుని మందిరంలో ఏమున్నది? ఆయన సమాధానం ఉన్నది. అందుకన్నాడు కదా, యేసు ప్రభు పుట్టంగానే పరలోకంలో దూతలు ఒక పాట పాడిని. ఏమన్నారు? సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, భూమి మీద ఆయనకి ఇష్టలైన ప్రజలకు సమాధానం కలుగును గాక. అంటే ఎవరైతే ఆయనకి ఇష్టలుగా ఆయనతో సహవాసం చేస్తారో వారికి సమాధానం ఇస్తారు. మూడవదిగా దేవుని మందిరంలో ఏమున్నదంటే ఆశీర్వాదం ఉన్నది. దేవుని మందిరంలో ఏముందండి? ఆశీర్వాదం ఉంది. దేవుని మందిరానికి వచ్చిన వాళ్ళు, నష్టపోయిన వాళ్ళు ఈ ప్రపంచంలో ఎక్కడా లేరు. ఒకవేళ మీరు అనుకోవచ్చు, చర్చికి వెళ్తే నాకు ఒక రోజు జీతం పోయిద్ది అనుకుంటారేమో. ఒకవేళ మీరు అనుకోవచ్చు, దేవుని మందిరానికి వస్తే నాకు ఆ రోజు వచ్చే డబ్బు పోయిద్ది అనుకుంటారేమో. గుర్తుపెట్టుకోండి, మీరు అలా చేసి వెళ్తే ఏమైద్దో మీకు చూపిస్తాను. ఇదే గ్రంథంలో 1వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. 1వ అధ్యాయము 6వ వచనం. నేను కొన్ని వచనాలు చూపిస్తాను, అందరూ చూడండి. ఈ చదివించి నేను ప్రార్థన చేస్తాను. 1వ అధ్యాయం 6వ వచనం నేను చదువుతానండి. 6వ వచనం అంటాడు కదా, మీరు విస్తారముగా విత్తినను ఎంత వస్తుందంట? కొంచెము మాత్రమే పండిద్ది. మీరు భోజనం చేస్తున్నారు కానీ ఏమవుతుందంట? ఆకలి తీరట్లేదంట. మీరు పానము చేస్తున్నారు కానీ ఏమవుతుందంట? దాహం తీరట్లేదంట. మీరు బట్టలు కప్పుకొనుచున్నారు కానీ చలాగట్లేదంట. పనివారు కష్టపడి జీతం సంపాదిస్తున్నారు కానీ ఏమవుతుందంటే జీతము చినిగిన సంచులో వేస్తున్నారు. దేనికని? 9వ వచనం కూడా చదువుకుందాం. విస్తారముగా కావాలనుకుంటున్నామంట కానీ ఎంత వస్తుందంట? కొంచెమే పండుతుందంట. మీరు దాన్ని ఇంటికి తీసుకొద్దాం అనుకున్న, ఆ డబ్బుని, ఆ సంపద ఇంటికి తెద్దాం అనుకునంట. ఇంటికి తేగాలని ఏమైందంట? అది చెదరగొట్టబడిపోయింది. ఎందుచేతనని యెహోవా అడుగుచున్నాడు అంటాడు. అక్కడే ఆన్సర్ ఉండేది, నా మందిరమును పాడయుండగా మీరందరూ మీ ఇండ్లు కట్టుకున్నటకు త్వరపడుట చేతనే. ఇంకో మాట కూడా మీకు చూపిస్తాను. 2వ అధ్యాయంలో ఉన్న మరి ఒక మాట మీకు చూపిస్తానండి. 16వ వచనం చదువుకుందాం. 2:16లో నాట నుండి ఒకడు 20 కుప్పల కంకులు వేశారంట. ఎన్ని వచ్చినాయి అంట అండి? 10 కుప్పలంత ధాన్యమే తేలుతుందంట. ఒకడంట 50 కొలల తొట్టి యొద్దకు ఒకడు రాగా ఎంత వస్తుందంట? 20 కొలలు మాత్రమే దొరుకును. 17వ వచనం. తెగులుతో, కాటుకుతో, వడగండ్లతో మీ కష్టార్జితమంతని నేను నాశనం చేసినాను, అయినను మీలో ఒక్కడు కూడా తిరిగి రాల. చదివారు ఈ మాటలన్నీ? మీరు కష్టపడి జీతం సంపాదించుకుని ఇంటికి రాగానే ఏమైంది? చెదరిపోతుంది. హాస్పిటల్స్కి, అనారోగ్యము, దానికి దీనికి. మనము కష్టపడి సంపాదించుకున్న డబ్బు ఏమవుతుందంటే చిల్లి సంచులో వేసిన డబ్బుగా అయిపోతుంది. 50 కుప్పలు వేస్తే ఎన్ని కుప్పలు వచ్చినాయంట?
20 కొప్పలంట. తర్వాత ఎన్నో 20 కంకులు అంటాడు కదా అక్కడండి. అక్కడ 20 కంకులు వేస్తే 10 కంకులు మాత్రమే కొప్పలు మిగిలిపోయాయి. అంటే వారు ఎంత కష్టపడ్డా, ఎంత శ్రమ పడినా వారికి దీవెన ఎందుకు రావట్లేదంటే వారు దేవుని మందిరాన్ని గురించి సరైన అవగాహన లేక, దేవుని మందిరాన్ని వారు తృణీకరిస్తూ, దేవుని మందిరం పట్ల సరైన ఆసక్తిగా లేరు. కాబట్టి మీకు ఎలా జరుగుతుంది దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెబుతున్నది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అక్కడ మాట్లాడాడు 18వ వచనం అంటాడు కదా, 18వ వచనం అంటాడు, మీరు ఆలోచించుకోండి, ఇంతకు ముందుగా 9వ నెల 24 దినము నుండి, అంటే ఆ రోజు పని ప్రారంభించారు మందిరం. దేవుడు హగ్గై ప్రవక్తని పంపించిన తర్వాత, అసలు హగ్గై ప్రవక్త ఎప్పుడు వచ్చారంటే మొదటి వచనం ప్రకారంగా 6వ నెల మొదటి రోజు వచ్చారు. వీళ్ళు పని ఎప్పుడు ప్రారంభించారంటే 9వ నెల 4వ రోజు ప్రారంభించారు. దేవుడు చెప్తాడు కదా, అప్పటి నుండి మీరు క్యాలిక్యులేషన్ చేసుకోండి, కొట్లలో ధాన్యం ఉన్నదా లేదే, ద్రాక్ష చెట్లైనను 19వ వచనము, అంజరపు చెట్లైనను, దానిమ్మ చెట్లైనను, ఒలీవ చెట్లైనను ఏమీ ఫలించట్లా. మీరు నా పని ప్రారంభించడం మొదలు పెట్టారు కాబట్టి అయితే ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించేదను. హల్లెలూయా. ఎప్పుడు దేవుడు మొదలుపెట్టి ఆశీర్వదిస్తాడు? ఎప్పుడు దేవుడు మొదలుపెట్టి ఆశీర్వదిస్తారంటే ఎప్పుడైతే దేవుని బిడ్డలైన మనము ఆయన మందిరము కట్టే విషయంలో ఒక అడుగు ముందుకు వేస్తామో దేవుడు మన కుటుంబాన్ని దీవించే దేవుడు అయి ఉన్నాడు. హల్లెలూయా. మందిరం యొక్క విస్తరణ కొరకు, మందిరం యొక్క స్థాపన కొరకు, దేవుని సువార్త కొరకు మీ వంతు మీరు సహకరిస్తూ, ప్రార్థన చేస్తూ, అనేకులను సువార్త చెప్తూ ప్రభు యొద్దకు తీసుకొని రావటం ద్వారా, ఆయన మందిరము కట్టడం ద్వారా ఏమవుతుందంటే అప్పుడు దాకా నష్టము, అప్పులు, కరువు, లేమిడి ఉన్నది. ఎప్పుడైతే మీరు దేవుని పని చేయడం మొదలు పెడతాడో అది మొదలుకొని దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించే దేవుడు అయి ఉన్నాడు. హల్లెలూయా. ఈ నవంబర్ మాసంలో ప్రార్థన చేద్దాం, డిసెంబర్ మాసంలో ప్రార్థన చేద్దాం. 2025 సంవత్సరం కల్లా దేవుడు ఇక్కడ కూర్చున్న ప్రతి కుటుంబాలను దేవుడు 2025 మొదలుకొని ఆశీర్వదించును గాక. ప్రతి వారికి దేవుడు సొంత గృహాన్ని అనుగ్రహించును గాక. దేవుడు ప్రతి వారికి మంచి ఉద్యోగం అనుగ్రహించును గాక. ప్రతి వారికి దేవుడు వివాహాలు సమకూర్చును గాక. ప్రతి వారికి దేవుడు సంతానం అనుగ్రహించును గాక. ప్రతి వారి కుటుంబాలను రుణాలు, అప్పులు తొలగించబడి ప్రతి వారు సర్వ సమృద్ధితో దీవించబడుదురు గాక. హల్లెలూయా. 3 పాయింట్లు లింక్ అయి ఉంటాయి. నీకు ఆశీర్వాదం రావాలంటే, నీకు సమాధానం కావాలంటే, నువ్వు దేవుని మహిమను చూస్తే ఈ 2 కలుగుతాయి. దేవుని మందిరంకి వస్తే ఆయన మహిమను చూడగలుగుతావు. ఆయన మహిమను చూడటం ద్వారా ఆయనతో సహవాసం చేస్తావు. అప్పుడు నీ హృదయంలో సమాధానం ఉంటుంది. ఆ సమాధానం నీ ఇంట్లో తీసుకెళ్ళటం ద్వారా నీ కుటుంబంలో గందరగోళం, గలిబిలి లేకుండా నీ కుటుంబం దీవించబడింది. హల్లెలూయా. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగా. ఒక వాక్యం చెప్పి ప్రార్థన చేస్తాను. దావీదు భక్తుడు చేసిన ప్రార్థన, కీర్తన 27:4. కీర్తన 27:4. యెహోవా యొద్ద ఒక వరం అడిగితిని, దాన్ని నేను వెతుకుచున్నాను. అదేంటిదంటే యెహోవా ప్రసన్నత చూచుటకు, ఆయన ఆలయంలో ధ్యానించుటకు నా జీవిత కాలం అంతయు నేను యెహోవా మందిరములో నివసింప కోరుచున్నాను. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక.